వీడియో చూసే వాళ్ళకు విజ్ఞప్తి, ఈ వీడియోలో బూతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో వీడియో చూసే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతున్న న్యూస్ పి హనుమంతు కాంట్రవర్సీ, అదే ఫన్ హనుమంతు కాంట్రవర్సీ. అసలు ఈ కాంట్రవర్సీ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందంటే వీడి నోటిదుల వల్ల. ఈ పెద్ద మనిషికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రోత జోక్స్ తో నాన్ అడల్ట్స్ పైన సెక్షువల్ కామెంట్ వేసి దాని డార్క్ కామెడీ అనడం వీళ్ళ కంటెంట్. రోస్టింగ్ అండ్ రియాక్షన్స్ వీడియోస్ కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంటే, కానీ వీళ్ళు ఈ రోస్టింగ్ అండ్ రియాక్షన్ అనే పేరుతో నాన్ అడల్ట్స్ పైన అండ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అయిన డాటర్ అండ్ ఫాదర్ పైన సెక్షువల్ కామెంట్స్ చేస్తారు. ఒకసారి వీడియో చూడండి. సో నేను అక్కడ లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to peda nana. Okay. Open your mouth. లేదు, it will be more like open your mouth. Go. ఈ వీడియోలో ఒక ప్యూర్ ఎమోషన్ తండ్రి కూతురి మధ్య చూస్తాం, కానీ వీళ్ళు ఈ రీల్ ని ఒక బూతు రీల్ లా మార్చేశారు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ పి హనుమంతు గాడు తెలుగు యూట్యూబర్ అయిన ఏజ్యూడ్ వాళ్ళ బ్రదర్ అంట, అండ్ వాళ్ళ ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్. అరే ఇంత మంచి ఫ్యామిలీలో ఉండి వేరే వాళ్ళ పేరెంట్స్ పైన ఎలా కమెంట్ చేయాలనిపిస్తుందిరా. ఈ వీడియో పైన మన టీఎఫ్ఐ యాక్టర్ అయిన సాయిధరం తేజ్ కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అందులో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ని ట్యాగ్ చేశాడు. దానికి మన రేవంత్ రెడ్డి సార్ కూడా వీళ్ళ పైన త్వరలోనే యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు. అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రే పి హనుమంతు, ఇన్ని రోజులు అందరిపైన రోస్టింగ్ చేసి ఏదో పీకేస్తున్నా అనే ఫీలింగ్ లో ఉన్నావు, కానీ ఇప్పుడు అందరూ నీ జీ చెక్కేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. 188K ఉన్న సబ్స్క్రైబర్స్ 178Kకి పడిపోయింది. కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ పారిపో, లేదా నీ బాల్స్ తో ఫుట్బాల్ ఆడుకుంటారు. లౌడే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, రోస్టింగ్ చేయండి తప్పులేదు, రియాక్టింగ్ వీడియోస్ చేయండి తప్పులేదు, కానీ ఒకరి ఫీలింగ్ హర్ట్ అయ్యే విధంగా చేయకండి. ఐ హోప్ వీడియో అయితే అందరికి అర్థమైందని అనుకుంటున్నా. వీడియో నచ్చినా నచ్చకపోయినా అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు